ఇంకా రాసుకోండి. అష్టాంగములు అన్నావు కదా, ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయో చెప్తా. మొదటిది ఆయుర్వేద శాస్త్రం అనుసరించి కాయ చికిత్స. కాయ చికిత్స అంటే శరీరానికి చేసే చికిత్స, వ్యాధులు కాదు. అష్టాంగ రిలేటెడ్ ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయి. అష్టాంగ యోగంలో ఫస్ట్ది ఆయుర్వేద శాస్త్రానికి కాయ చికిత్స అంటే శరీరానికి సంబంధించింది. బాల చికిత్స చిన్నపిల్లలకు సంబంధించింది. రెండోది బాల చికిత్స అంటే చిన్నపిల్లలకు సంబంధించింది. తర్వాత గ్రహ చికిత్స, ఏనండి, భూతముల వలన పంచభూతాల వలన వచ్చే వ్యాధులు, వ్యాధి బాధలకు గ్రహదోషములకు సంబంధించింది. మూడోది గ్రహ చికిత్స. దేనికి గ్రహాలు? భూతాలు, పంచభూతాలు. అంటే మీకు కంపల్సరీ కొంచెం ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి. ఓ ఫట్ స్వాహ అనాలి. ఊర్ధ్వాంగ చికిత్స అంటే బొడ్డు పై భాగాల్లో కలిగే రోగాలకు శమింపజేసే చికిత్స. బొడ్డు పై భాగాలు, బొడ్డు నుంచి పై భాగాలు, ప్రేగులు, హార్ట్ రిలేటెడ్, లంగ్స్, ఊర్ధ్వాంగ భాగాలకి చాలా ఎక్కువ రోగాలు అక్కడే ఉంటాయి. బొడ్డు పై భాగం. శల్య చికిత్స అంటే ఆపరేషన్. శల్య ఎస్ఏవైఎల్ఏ శల్య చికిత్స అనేది ఆపరేషన్. సిర్లు, స్నానువులు, దంతాలు, ఎముకలు మొదలు వాటిని సంబంధించిన చికిత్స. శస్త్రాల వరకు శల్యం అంటే మనదే ఆరిపోతాయి అన్నీ. చూడండి, సిరలు, స్నానువులు, దంతాలు, ఎముకలు మొదలైన వాటిని సంబంధించిన చికిత్స. విష చికిత్స సర్పాది క్రిమికీటకాల వలన, అన్నపానాదుల వలన, విష పదార్థాల వలన శరీరంలో ఉత్పన్నయ్యే దోషాలు విరుగుడు చేసే చికిత్స. అర్థం అవట్లే? ఇది విష చికిత్స. తర్వాత రసాయన చికిత్స అంటే కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్స్, చవన్ప్రాస్, లేహ్యాలు, శక్తిని పెంపొందించే బాలాభివృద్ధి చికిత్స అన్నమాట. అదే రసాయన చికిత్స, కెమికల్ ఫార్మేషన్స్, కాంపోజిషన్స్ అంత. వశీకరణ చికిత్స, కెమికల్ ఫార్మేషన్స్ అనమాట. కొన్ని కాంబినేషన్స్లో కలపాలి. ఆ లిక్విడ్స్, ఈ లిక్విడ్స్ అన్నీ కలుపుతూ ఉండాలి అది. తర్వాత వాజీకరణ చికిత్స. వాజీకరణాలు, వశీకరణాలు అవి స్టెరాయిడ్స్ అనమాట. స్టెరాయిడ్స్ కొన్ని రకాల హార్మోన్స్కి ఇవ్వాలి కదా, అవన్నీ వాజీకరణాలు, వశీకరణ చికిత్స. అంటే వీర్యం గురించి, వీటి గురించి. మొదటిది కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, విష చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స. 8 అయిపోయినాయా? 8